కృష్ణాష్టమి మనం ఎంతో ఇష్టంగా చేసుకునేటటువంటి పండుగ. కృష్ణతత్వం అంటేనే సమాజంలో కొంతమందికి మాత్రమే తెలిసింది ఏంటి అంటే అష్టభార్యలు, 16,000 మంది గోపికలు. కృష్ణుడు అనగానే సమాజానికి ఇది మాత్రమే తెలుస్తుంది కదా గురువుగారు. దీన్ని ప్రతీకగా చూపించే ప్రక్రియలోనే కృష్ణాష్టమి కూడా చేస్తున్నారు. అంటే అమ్మాయిలందరికీ గోపికల వేషం వేసి మధ్యలో కృష్ణుడు నుంచోబెడతారు, కూర్చోబెట్టి. అంటే ఈ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ జరుగుతుంది. కానీ అసలు కృష్ణాష్టమి అనే సాంప్రదాయం ఎలా వచ్చింది? దాన్ని కృష్ణుడు ప్రతి పనిలోనూ ఏదో ఒక తత్వం ఉంటుంది కదా. కృష్ణాష్టమికి కృష్ణుడు చెప్పిన తత్వం ఏంటి? ముఖ్యంగా అమ్మ, మనం భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటాం. అది అమ్మవారు కావచ్చు, స్వామివారు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, ఏ దేవత అయినా సరే. భగవంతుడు చెప్పింది ఏమిటి అంటే, ఎవరికైతే పూజ చేస్తున్నామో ఆయనలో ఉండేటువంటి లక్షణాలని మనం ఉనికిపుచ్చుకొని మనలో నింపుకొని మనలో దైవత్వాన్ని నింపుకొని దేవుడికి పూజ చేయమని మన ధర్మం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన తచ్ఛేద అజ్ఞానరన్మాల్యం సో అహంభావేన పూజయేత్ అంటాడు. దేహమే దేవాలయం, జీవుడే సనాతన నుంచి వస్తున్నటువంటి దేవుడు. తత్ ఛేద అజ్ఞాన నిర్మాల్యం. నిన్నటి దేవుడి దగ్గర నిన్న పెట్టిన పూలు నిర్మాల్యం అంటాం. ఎలా అయితే అవి తీసి పక్కన పడేస్తున్నామో అలాగే అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని నీ మనస్సులోంచి తత్ ఛేద అజ్ఞాన నిర్మాల్యం, అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని తీసి పక్కన పడేస్తే సో అహంభావేన పూజ అయితే నువ్వే పూజ చేసుకో, నువ్వే దేవుడు. అది మన శాస్త్రం చెప్తోంది, మన ధర్మం చెప్తోంది. అవన్నీ వదిలిపెట్టేసి లక్ష్మీదేవికి పూజ చేస్తాం, తర్వాత విష్ణుమూర్తికి పూజ చేస్తాం, వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తాం, కృష్ణుడికి పూజ చేస్తాం, రాముడికి పూజ చేస్తాం. రాముడికి పూజ చేస్తున్నామంటే ఏం చేయాలి? రాముడు ఏం చెప్పాడో ఆ బాటలో నడిస్తే రాముడు ఆనందపడతాడు. రాముడికి 1,00,000 పూలు తీసుకొచ్చి పూజ చేస్తే ఆనందపడ్డు. ఆయన ఏం చెప్పాడో, ఆయన మార్గం ఏమిటో ఆ మార్గంలో మనం నడిస్తే రాముడు సంతోషపడి మనకు అనుగ్రహిస్తాడు. అవంతా వదిలేస్తున్నాం. దీంట్లోనే అద్భుతమైనటువంటి తత్వం ఏమిటి అంటే కృష్ణతత్వం. కృష్ణతత్వం అనేది చాలామందికి 16,000 మంది గోపికలు, అష్టభార్యలు, వీళ్ళు మాత్రమే కనబడే ఒక చిలిపితనం మాత్రమే కనపడుతుంది తప్పితే అసలు కృష్ణతత్వం అనేది పరమాద్భుతమైనటువంటి తత్వం. మన తలరాతలను మార్చేటువంటి గీతనిచ్చింది కూడా శ్రీకృష్ణ పరమాత్మ. అది చదివితే చాలు మనం ఏం చేయాలో ఏం చేయకూడదో మొత్తం తెలిసిపోతుంటాం. గీతామకరందం అనే ఒక పుస్తకం ఉంటుంది. గాంధీ గారు ముందు మాట దాంట్లో రాశారు. ఏమని అంటే, నాకేదైనా సమస్య వస్తే గీతామకరందం పుస్తకం తీసుకొని ఏ పేజీ వస్తే ఆ పేజీలో ఉన్నటువంటి మొత్తం చదువుతా అంశాన్ని, నాకు నా ప్రశ్నకి సమాధానం దొరుకుతుందని చెప్తున్నాడు. ఏ పేజీలో అయినా ఆయనకి సమాధానం దొరుకుతుంది. అది ఏ పేజీ, 2వ పేజీనా, 4వ పేజీనా, 100వ పేజీనా అని చూడరు. పుస్తకం ఓపెన్ చేయగానే ఏ పేజీ వస్తే ఆ పేజీ చదివితే ఆయనకు కావాల్సిన ప్రశ్నకి సమాధానం దొరికిపోతుందని చెప్తున్నారు. దాంట్లో రాసిన ముందు మాట ఆయన గాంధీ మహాత్ముడు. అలాంటిది ఆ గీత తత్వాన్ని వదిలేసాం, గీతను మర్చిపోయాం. మన తలరాత మారాలంటే ఎలా మారుతుంది? మరి మారదు కదా. కృష్ణతత్వం, కాళీతత్వం రెండు ఒకటే. కాళికాదేవి ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. కృష్ణుడు ఎలా ఉంటాడు? నల్లగా ఉంటాడు. కృష్ణుడు చేసింది ఏమిటి? కాళీయ మర్దనం. అవునా? కాళీతత్వం అంటే ఏమిటి, కృష్ణతత్వం అంటే ఏంటంటే మనలో ఉండేటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేటువంటి 6 శత్రువుల్ని నశింపజేస్తే ప్రపంచంలో భౌతికంగా ఎక్కడా శత్రువు కనపడడు. అంతే కదా. ఇవి లేకపోతే శత్రువు ఎందుకు అవుతాడు? కోపం లేదు, ఆశ లేదు, ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు శత్రువు ఎందుకు కనపడతాడు? ఈ తత్వాన్ని ఎవ్వరూ మంట పట్టించుకోరు. మనకు ఎంతసేపటికి అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. కృష్ణుడికి అలానే పూజ చేస్తున్నాం. అలాగే కృష్ణుడు చిన్నప్పుడు వెన్న దొంగ అని చెప్పి మనం వింటూ ఉన్నాం. వెన్న దొంగిలించి తినేవాడు. అందుకనే వెన్న నైవేద్యంగా పెడుతూ ఉంటాం. ఒక నవనీతం అంటాం దాన్ని మనం. అసలు నేను తెలుసుకునేది ఏంటంటే, కృష్ణుడు ఎందుకు దొంగతనం చేశాడు వెన్న అంటే, ఎవరింట్లో అయితే కష్టాలు ఉన్నాయో వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి కష్టాలని వెన్న రూపంలో ఆయన స్వీకరించాడు. తీర్చడానికి ఆయన వెన్న దొంగతనం చేశాడు. అక్కడ అది కూడా చూడండి. మానసికమైనటువంటి ప్రశాంతత కావాలి, అప్రశాంతత పోవాలి అంటే చంద్రుడు కారకుడు అని చెప్పి చెబుతూ ఉన్నాం మనం. అలాగే వెన్న కూడా ఎలా ఉంటుంది? చంద్రులానే తెల్లగా ఉంటుంది. అవునా? కాబట్టి ఆ వెన్న పూసను ఆయన దొంగతనం చేసి వాడికి ఉండేటువంటి కష్టాన్ని తీర్చాడు ఆయన. ఎంతసేపటికి వెన్న దొంగ ఇలా మాట్లాడుతున్నా దాంట్లో ఉండేటువంటి తత్వం ఏంటనేది ఎవరికి అర్థం కావటల్లా. వెన్న ఎందుకు దొంగతనం చేశారు? ఎవరింట్లో ఎవరి కష్టాలు ఉంటే ఆ కష్టాలను వెన్న రూపంలో ఆయన స్వీకరించాడు, స్వీకరించి వాళ్ళకి ప్రశాంతతనిచ్చాడు.
అలాంటి తత్వమే కృష్ణతత్వం. అలాగే చాలామంది 16,000 మంది గోపికలు అష్టభార్యలని చెబుతూ ఉన్నారు కదా. నిజంగా నేను ఒక స్త్రీమూర్తి కృష్ణుడి గురించి చెబుతుంటే నేను విన్నాను. నా చిన్నప్పుడమ్మా, నాకు 12 ఏళ్ళు 13 ఏళ్ళు. ఆవిడ చెప్పిన మాట ఇప్పటికీ బాగా గుర్తుంది. నాకు ఇప్పుడు 43 ఏళ్ళు, అంటే దాదాపు 30 ఏళ్ళ క్రితం చెప్పిన మాట ఆవిడ. ఒక భాగవత్ సప్తాహం జరుగుతుంటే కృష్ణుడి గురించి ఆవిడ చెబుతున్నారు. అంటే ఆడవాళ్ళు ఆ మాట వాటానికి కూడా భయపడేటువంటి రోజుల్లోనే ఆవిడ కృష్ణుడి గురించి అంత ధర్మంగా చెప్పగలిగింది. ఆవిడ 16,000 మంది గోపికలతో ఈయన సంసారం చేశాడని చెప్పి చెబుతున్నారు. అది సంసారం కాదు, శారీరకమైనటువంటి సంబంధం ఎక్కడా లేదు, భక్తి వ్యభిచారం అని చెప్పారు. ఆ మాట వాడటానికి కూడా ఆడవాళ్ళు చాలామంది ఆలోచిస్తారు. అలాంటిది ఆవిడ భక్తి వ్యభిచారం చెప్పి, నాకు ఆ రోజున కృష్ణుడు అంటే ఏంటి ఆ రోజు తెలిసి వచ్చింది ఆవిడ చెప్పిన తర్వాత. అంతవరకు నా మనసులో కూడా కృష్ణుడు అంటే అల్లరివాడు, ఆడవాళ్ళు 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే కృష్ణుడి కింద లెక్కేస్తుంటారు, ఇలా అనుకునేవాడిని. అని ఆ రోజు నుంచి నాకు తెలిసి వచ్చింది కృష్ణతత్వము అంటే మానసికమైనటువంటి భక్తి, భక్తిలోనే వ్యభిచారం. అది అంతేకాని వేరే రకమైనటువంటి ఇది కాదు, శారీరకమైనటువంటి సుఖాలు సంతోషాలు కాదు ఆయన అనుభవించింది. వాళ్ళందరికీ కూడాను భక్తిని ప్రసాదించాడు ఆయన, భక్తి ద్వారా ముక్తిని ప్రసాదించాడు. అంతేకాని కృష్ణతత్వం అంటే ఏదో 10 మంది అమ్మాయిలను వేసుకొని తిరగడం, ఇప్పటికీ మీరు చదువుతున్నట్టుగా 10 మంది ఆడపిల్లలకి గోపిక వేషాలు వేసి మధ్యలో చిన్న పిల్లవాడిని పెట్టి, అదే భర్త కృష్ణుడిగా ఉంటే మాత్రం ఒప్పుకోరు, కొడుకును మాత్రం కృష్ణుడి వేషాలు వేసి తిప్పుతూ ఉంటారు. అంతే కదా. కాబట్టి కృష్ణుడి వేషాలు వేసి కృష్ణుడు చూసుకోవడం మంచిదే. వాడికి కూడా చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే 10 మంది చుట్టూ ఉంటారా అని చెప్పి ఇంజెక్ట్ చేయడం మాత్రం తప్పు. కృష్ణుడు అంటే ఇంతమంది గోపికలు ఉంటారు అని చెప్పి ఇంజెక్ట్ చేయడమే కదా. దేవుడు అంటే తప్పేంటి, దేవుడే చేయగలేదు, నేను చేస్తే తప్పేంటి అని అడుగుతాడు కదా. గ్యారంటీ. భగవంతుడి లీలలో ప్రతి ఒక్క దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం లేకుండా ఏవీ లేవు. ఆ తత్వాన్ని తెలుసుకోకుండా మనకి తెలిసిందే తత్వం అనుకొని మనం ముందుకు వెళ్ళిపోతూ పిల్లలకి మైండ్లో ఇంజెక్ట్ చేస్తూ, ఇప్పుడు ఎవరైనా ఒక 3-4 అమ్మాయిలు ఒకరితో మాట్లాడుతున్నారంటే వాడికి ఏంట్రా కృష్ణుడు రా అంటారు. అవును, అసలు కృష్ణుడు అంటే ఏంటి అనేది తెలుసుకుంటే ఆ మాట అనరు. రాముడి కంటే కూడా పరమ పవిత్రమైనటువంటి వాడే కృష్ణుడు అని చెబుతాను నేను. ఆయన తత్వమే అది. కృష్ణం వందే జగద్గురు అని చెబుతున్నాం. రాముడిని కూడా జగద్గురుగా ఎక్కడ ప్రకటించలే ఎవరు. కృష్ణం వందే జగద్గురు, ప్రపంచం మొత్తానికి మొట్టమొదటి గురువు ఎవరు అంటే కృష్ణుడే. గీతను ప్రసాదించినటువంటి ఆది గురువు ఎవరు అంటే కృష్ణుడే. ఆయన గురువుగా భావించి ఆయన పూజ చేయడం అనేది విశేషం. చాలామంది కృష్ణాష్టమి రోజున ఉదయం పూట పూజ చేస్తారు. ఉదయం పూట కదా, ఆయన పుట్టిన అర్ధరాత్రి. అవును. కాబట్టి అర్ధరాత్రి సమయంలో పూజ చేయటమే కృష్ణుడికి విశేషం. నవనీతం తప్పనిసరిగా మీకుండేటువంటి కష్టాలు ఇందాక చెప్పినట్టుగానే మనకుండేటువంటి కష్టాలని నవనీత రూపంలో కృష్ణుడికి సమర్పిస్తున్నాం. మనం మనో సంకల్పం ఏదైతే ఉందో, మన కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి నవనీత రూపంలో కృష్ణుడికి సమర్పిస్తూ ఉన్నాం. కాబట్టి అర్ధరాత్రి రాత్రిపూట అవకాశం లేదు, కనీసం 8:30-9 గంటల నుంచైనా పూజ చేసుకొని చక్కగా కృష్ణనామ స్మరణ చేసుకుంటూ భగవద్గీతను ప్రవచనం చేసుకుంటూ, అందుకనే పిల్లలకి వారానికి ఒక్క భగవద్గీత శ్లోకం చెప్పిన నేర్పించిన చాలామంది నేర్పిస్తున్నారు. మంచి పద్ధతి. ఆన్లైన్లో నేర్పిస్తున్నారు కొంతమంది. మా తమ్ముడు ఉన్నాడు రాఘవేంద్ర శర్మ, వాడు కూడా ఆన్లైన్లో అందరికీ భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్నాడు చక్కగా. అది నిజంగా మంచి పద్ధతి అమ్మ. గీత నేర్చుకుంటే ఆ గీతలో ఉండేటువంటి తత్వం ఏంటో తెలుసుకుంటే ఎవరు శత్రువులు ఉండరు, ఏముండరు. మనం చేయవలసినటువంటి ధర్మం ఏదైతే ఉందో ధర్మాన్ని మనకు తెలియజేసేటువంటిదే గీత. కాబట్టి భగవద్గీత పారాయణ చేయటం, కృష్ణనామస్మరణ చేయటం, ఈ రెండు కూడా కృష్ణాష్టమి రోజున తప్పనిసరిగా చేయగలిగితే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. అలాగే సమస్త కోరికలు ఏవైతే ఉంటాయో మన సంకల్పాలు తప్పనిసరిగా నెరవేరుస్తాడు కృష్ణ పరమాత్మ. ఆయన లీలలు ఎలా ఉంటాయో ఎవ్వరూ చెప్పలేం. మనతోనే ఉంటూ మనల్ని ఆడించేటువంటి తత్వమే కృష్ణతత్వం. మనతోనే ఉంటాడు, మనల్ని ఆడిస్తూనే ఉంటాడు. అది పిల్లల రూపంలోనా పెద్దల రూపంలోనా తీసి పక్కన పెడితే నీ ధర్మం, నీ కర్మ నువ్వు అనుభవించవలసిందే, నువ్వు చేయవలసింది అదే కదా. కర్మతత్వం చెబుతుంది అదే కదా. కాబట్టి ఆ కృష్ణ భగవాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా, నిజంగా మాట చెప్పానంటే ఇప్పుడు రాముడి కంటే కృష్ణుడికి ఎక్కువ భక్తులు అయ్యారు, చాలామంది పెరిగారు. అది ఇస్కాన్ పుణ్యమా లేదంటే వేరే వాళ్ళ ఇదా తీసి పక్కన పెడితే నిజంగా భగవంతుడు కృష్ణ పరమాత్మ మరలా పుడతాడేమో అనేంత కృష్ణ భక్తిలో మునిగిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన తత్వం తెలుసుకుంటున్నారు. తెలియని వాళ్ళు తప్పనిసరిగా భగవద్గీత చదవండి. తెలుగులో ఉన్నాయి, అవి చక్కగా అందరికీ అర్థమవుతుంటాయి. ఇంగ్లీష్లో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి. ఎవరు ఏ భాషలో ఉన్నా చదువుకొని ఆయన తత్వాన్ని వంట పట్టించుకొని ఆయన పూజ చేయండి, ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఈ కృష్ణాష్టమి రోజే కృష్ణుడు జన్మించాడా గురుగారు?
ఇక్కడ ఓ మాట చెప్పాలంటే రోహిణీ నక్షత్రం అష్టమి తిథి అనేటువంటిది ఆయనది, కృష్ణ అష్టమి అది. చాలామంది దీన్ని కూడా బహువర్ధాలు తీస్తూ ఉంటారు. బహుళ పక్షంలో వచ్చింది కాబట్టి కృష్ణాష్టమి, కృష్ణపక్షం కదా, అందుకని కృష్ణాష్టమి. కాకపోతే లేకపోతే అసలు కృష్ణాష్టమి కాదు అని. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించింది కృష్ణాష్టమి రోజునే, రోహిణీ నక్షత్రంలో ఆయన జననం జరిగింది. చూడండి, రోహిణీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలామంది ఆయన పోలికలతోనే ఉంటారు, నల్లగానే ఉంటారు. చాలామంది ఉన్నారు. మా స్నేహితులను నేను చాలామంది చూశాను. కరెక్ట్గా కృష్ణాష్టమి రోజున రోహిణీ నక్షత్రంలో మా స్నేహితుడు ఒకతను పుట్టాడు. నేను అతను చూస్తే, అతని పేరు సుబ్రహ్మణ్యం, కానీ అతను చూస్తే కృష్ణుడు గుర్తుకొస్తుంటాడు. ఆయన లీలలు కాదు, ఆయన ఆకారం నిజంగా అట్లానే ఉంటాడు. కృష్ణుడి లక్షణాలు కూడా చాలా వరకు ఉంటాయి. అంటే అల్లరి చిల్లర వేషాలు కాదు, నలుగురు సహాయపడాలి, మంచి పని చేయాలి, ఎవరికైనా మంచి చెప్పాలి అనేటువంటి ఒక తత్వంతో ఉంటాడు. ఒక దేవాలయంలో అర్చకత్వం చేస్తూ ఉన్నాడు, చక్కగా దేవుడిని నమ్ముకుని, భగవంతుడిని నమ్ముకొని. ఒక డెడికేషన్ అన్నమాట. కృష్ణుడు అంటే డెడికేషన్, అర్పిత బుద్ధి, అర్పణ ఉండాలి. మొత్తం మనం ఏం చేసినా చూడండి, కృష్ణార్పణం కృష్ణార్పణం ఉంటాం. దీనికి ఒక చిన్న కథ చెప్తానమ్మా. గుంటూరు జిల్లాలో రెంటపాళ్ళ అని ఒక విలేజ్ ఉంది. దానికి దగ్గరలో ఇంకొక చిన్న కుగ్రామం ఉంది. ఆ కుగ్రామంలో వేణుగోపాల స్వామి వారి దేవాలయం, మంచి విశేషమైనటువంటి దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఒక అర్చకుల వారు పనిచేస్తూ ఉంటారు. ఆ ఊళ్ళో ఒక పెద్ద ఆవిడ, ఒక 75 ఏళ్ళు దాదాపు వయసు వచ్చిన ఆవిడకి ఈ పూజారి గారిని పట్టుకొని, నా ముక్తి కలగాలంటే ఏం చేయాలి అని చెప్పి అడిగింది. ఏమక్కర్లేదమ్మా, ఏ పని చేసినా కృష్ణార్పణం కృష్ణార్పణం అని చెప్పి పని చేయి, కృష్ణుడు నేను గ్యారంటీ అనుగ్రహిస్తాడు వేణుగోపాల స్వామి అని చెప్పారు. సరే, ఈవిడేం చేస్తుంది, అన్నం తిన్నా, ఒక ముద్ద తిన్నా కృష్ణార్పణం, ఇంకో 2 ముద్దకి కృష్ణార్పణం, అలాగే ఎవరికైనా ఏదైనా ఇచ్చినా కృష్ణార్పణం, ఏ పని చేసినా, కూర్చున్నా, లేచినా, పడుకున్నా, ఏ పని చేసినా కృష్ణార్పణం 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 అంటూ ఉంది. ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉంది. ఒకరోజు దేవాలయం ధనుర్మాసంలో, మార్గశిర మాసంలో ధనుర్మాసం వస్తుంది కదా మనకి, ఈ ధనుర్మాసం పొద్దున్నే 4 గంటలకు తాళాలు తెరిస్తే దేవాలయంలో కృష్ణుడి మీద పేడ నీళ్లు ఉన్నాయి, మొత్తం పేడ నీళ్లు ఉన్నాయి. ఊళ్ళో జనాలందరూ చూసి, పూజారి ఏదో చేశాడు, రాత్రిపూట క్షుద్ర పూజలు చేశాడు ఇక్కడ అని చెప్పి ఆయన్ని నిలదీశారు. అయ్యా నేనేం చేయలేదయ్యా. సరే అయిపోయింది, శుభ్రంగా కడిగారు, మరలా తాళం వేశారు. మరుసటి రోజు పొద్దున్నే మళ్ళీ తాళం తీస్తే మరలా పేడ నీళ్ళు ఉన్నాయి. ఈ ఊళ్ళో జనాలందరికీ కలకలం పుట్టింది, చుట్టుపక్కల ప్రాంతాలందరికీ. ఇది నిజంగా జరిగిన కథ, ఏదో కట్టు కథ కాదు. కొన్ని ఏళ్ల క్రితం, దాదాపు మా గురువు గారు నాకు చెప్పి 32 ఏళ్ళు అవుతుంది ఈ కథ చెప్పి. ఆయన చిన్నప్పుడు జరిగిన కథ. మా గురువు గారు నాకు పాఠం చెప్పే వయసుకి ఆయనకి 82 ఏళ్ళు. ఆయన చిన్నప్పుడు జరిగినటువంటి కథ ఇది. కథ కాదు, జరిగిన యథార్థం. సరే, రోజు పడుతూనే ఉన్నాయి. పూజారి గారికి అర్థం కావట్లా, నేనేం చేయట్లేదు, ఎందుకు పడుతున్నాయి. ఒకరోజు పొద్దున్నే 4 ఇట్లా అని వస్తూ ఉన్నాడు. ఆవిడ కల్లాపు చల్లుతూ, పేడ నీళ్ళు చల్లుతూ కృష్ణార్పణం కృష్ణార్పణం చల్లుతూ ఉంది. ఈయనకు అనుమానం వచ్చింది, ఏం చేస్తున్నావమ్మా అంటే, నాకేం తెలిసే, నువ్వు చెప్పావు కదా ఏ పని చేసినా కృష్ణార్పణం అని, నేను అదే చేస్తున్నాను. సరే చూద్దామని చెప్పి అక్కడి నుంచి మనుషుల్ని పెట్టి దేవాలయం వరకు ఈవిడ నీళ్లు చల్లినప్పుడల్లా అక్కడ కృష్ణుడి మీద నీళ్లు పడుతుంది. అంటే ఎక్కడైతే భక్తితో విశ్వసించి చేస్తున్నారో ఏది ఇచ్చినా భగవంతుడు తీసుకుంటున్నాడు. దీన్ని బట్టి ఆవిడ పెట్టిన అన్నం కూడా అంతే అన్నాడు కదా. భక్తి తత్వం ఉంటే తప్పనిసరిగా ఏ భగవంతుడైనా మనం ఇచ్చింది స్వీకరిస్తాడు. భక్త కన్నప్పబెట్టిన రక్తమాంసాలే స్వీకరించాడు ఈశ్వరుడు, పరమేశ్వరుడు తీసుకున్నాడు. మరి అందుకనే శ్రీకాళహస్తి వాళ్ళ రోజున అంత అద్భుతంగా ఉంది. అలాగే కృష్ణుడి తత్వం ఏంటంటే విశ్వాసం, భక్తి, కర్మ. ఇవి తప్పనిసరిగా మనం ఉంటేనే భగవంతుడు మనకు చాలా దగ్గరగా ఉంటాడు. కాబట్టి ఆయన లీలను మనం గ్రహించడం చాలా కష్టం. కానీ ఆయన పెట్టినటువంటి పరీక్షల్లో నెగ్గుకుంటూ ముందుకు వెళ్తే తప్పనిసరిగా పరీక్ష పాస్ అవ్వడం కాదు, అత్యుత్తమ ఉత్తీర్ణత పొందుతాం. అంటే ఆయన పాదాలను పట్టుకుంటే చాలు, మొత్తం అయిపోయినట్టు. ఒక చెరువులో చేపలు పట్టేవాడు దిగాడు, వల వేశాడు. ఒక చేప వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పట్టుకుంది. అన్ని చేపలు దాంట్లో పడ్డాయి. ఈ చేపలు మొత్తం అడుగుతున్నాయిట, ఎందుకు ఆయన పాదాల దగ్గరికి పోయావు, మేమందరం పడిపోయాము, నువ్వెందుకు ఆయన పాదాలు పట్టుకున్నావంటే, అసలు వల వేసేవాడి పాదాలు పట్టుకుంటే వాడు నాకు వల ఎక్కడేస్తాడు, వల ముందుకేస్తాడు కదా, ఆయనే భగవంతుడు కదా. భగవంతుడు పాదాలు పట్టుకుంటే మరణం లేదు అని చెప్పడానికి. అంతేగా ఆయననే పట్టుకుంటే ఇంకా ఆయన చేస్తాడు. కాబట్టి భగవంతుడి పాదాలు ఆశ్రయించండి. కృష్ణ పరమాత్ముడిది శ్రీకృష్ణుడిని భక్తితో తప్పనిసరిగా ఇచ్చేయండి.
ఆయన అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది. ఆయన అనుగ్రహం కలిగితే మాయాఛేదనం జరుగుతుంది. మనకి ఏదైతే మాయ కనపడుతుందో ఆ మాయ మొత్తం ఛేదనం జరిగిపోయి ఈ మోహం మాయ అవన్నీ మొత్తం తొలగిపోతాయి తప్పనిసరిగా.